దేవరాలో అయితే నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే హీరో గారు మన జూనియర్ ఎన్టీఆర్. ఆయన నా పేరు తీసుకున్నప్పుడు చెప్పారు అక్కడికి వెళ్ళగానే. మామూలుగా వెళ్ళాను, క్యారెక్టర్ ఉంది అనగానే ఓకే హ్యాపీగా వెళ్ళాను, పెద్ద మూవీ కదా మంచి క్యారెక్టర్ అనే వెళ్ళగానే అందరూ వచ్చి చెప్పారు మీ గురించి ఆయనే చెప్పారు అంటే జూనియర్ ఎన్టీఆర్ చెప్పారా, అసలు వాట్ ఏ వండర్. నేను చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన, అంత యాక్టింగ్ లెవెల్స్ ఆయన మన గురించి ఆయన వెళ్ళగానే అప్రిషియేషన్స్ నాకు బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారు, మంచి సినిమా కదా అని పొగిడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీరా. ఈ బలగం అనే మూవీ భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్ని ఆయన చేతుల మీదుగా వేణుగారు, అక్కడ టీం మెంబర్స్ కూడా సూపర్ మెంబర్స్ అసలు అందరూ, అదేదో ఒక పాజిటివ్ ఎనర్జీ. అందరూ చాలా కష్టపడ్డారు, అందరూ దానికోసం టైం పెట్టారు, స్ట్రెంగ్త్ పెట్టారు. వేణు గారు కూడా కంప్లీట్ డెడికేషన్తో పనిచేశారు. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్. నిజంగా ఆయన ఆలోచన విధానం, ఈ సినిమా ఇలా చెయ్యాలి అనుకుని దానికోసం ఆయన చేసిన ఫోకస్, అందరిని అంతమందిని ఇది చేసుకుని టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, వాళ్ళందరి కష్టం ఆ ఎండలో. డిఓపి గారు మమ్మల్ని అంత కనీసం మేకప్, ఈయనేమో మేకప్ అసలు గారు వద్దు, మీరు మేకప్ లేకుండానే బాగుంటారండి, ఇది కాంప్లిమెంట్గా తీసుకోవాలా, రేపటి రోజు నేను బాగాలేకపోతే బాధపడాలా అని నేను ఆ డౌట్ వస్తుంది కదా మనకి యాజ్ అన్ ఆర్టిస్ట్. అప్పుడు అనిపిస్తుంది కదా, అట్లా ఏమొద్దు అసలు. ఒకసారి ఏం చేశానంటే మండిపోతుంది, భయంకరమైన ఎండ, సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకున్నాం అంతే. లోషన్ పెడితే ఆయిలీగా ఉంటుంది, మీ ఫేస్కి ఏదో పెట్టారు, వద్దు మేకప్. సార్ లేదు సార్ ఏం పెట్టలేదు. లేదు చూడండి మీకు ఇట్లా స్కిన్ వైట్, చెమటకి సన్ స్క్రీన్ లోషన్ కారుతుంది, అది మేకప్ అని ఆయన. అదే లేదు సార్ ఇది మేకప్ కాదు, మీరు మేకప్ వేసుకోకపోయినా బాగున్నారండి అంటాడు. అయ్యో మేకప్ గురించి ఆలోచించడమే మానేశాను సార్ నేను. నేను మామూలుగానే మేకప్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా ఒక ఫంక్షన్ అది ఇది అంటే మంచిగా రెడీ అవుదాం అంటే నేను మామూలుగా రెడీ అవ్వను. ఏదైనా అంటే అప్పుడు కొంచెం ఏంటంటే అందరూ రెడీ వస్తారు కదా, నేను కూడా మంచిగా రెడీ అవుదాం అనుకుంటా అంతే. కానీ ఆయన అక్కడ అంత కేర్ అంటే అసలు జుట్టు దగ్గర నుంచి హెయిర్ కూడా కొంచెం ఇట్లా ముందుకు రాకూడదు, టైట్ కట్టేసుకోండి. మీరు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటారా, మేకప్ వేసుకుంటారా? లేదు కదా. జుట్టు ఏమన్నా ఫ్రీగా వదిలేసుకుంటారా? లేదు కదా. మంచిగా కట్టేసుకుంటారు, ఏం కాదండి, మీరు ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఉండండి. నిజంగా ఒక వండర్ఫుల్ మ్యాన్ అసలు. అందరికన్నా వేణుగారి గురించి నేను ఈరోజు మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్. కష్టాలు అంటే నేను మాట్లాడకూడదు, ఏమో కష్టాలు అంటే నాకు తెలియదు. లైఫ్లో అంటే నేను ఇంటర్వ్యూ చేశాను బలగం తర్వాత, ఆయన లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇసుక దిబ్బల మీద పడుకున్నారు రాత్రిపూట, చెప్పులు కుక్కలు ఎత్తుకుపోతాయేమో అని చెప్పి ఇసుక లోపల దాచిపెట్టారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. చూసావా ఇప్పుడు 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 మనం ఎంత ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి మన లైఫ్లో మనకి ఏం జరుగుతుందో, మనకి రేపు ఏం జరుగుతుందో, రేపు టిఫిన్కి ఏం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అప్పుడు భగవంతుడు మన బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్ ఉంచుడు. చెప్పులు ఎత్తుకుపోతే మనకు తెలుసు, ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయినా కూడా తెలియట్లేదు. మనం పక్కన పెట్టేస్తే చెప్పులు అంటే తీసుకెళ్ళిపోతాడు, మనకేం తెలియదు. ఎందుకంటే మనం ఫోన్లో చాలా సీరియస్గా సిన్సియర్గా ఏం జరుగుతుంది ప్రపంచంలో ఉండేవన్నీ తెలుస్తుంది, మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. పక్కింట్లో వాడికి ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ మన లైఫ్లో మనకి ఏం జరుగుతుంది, అయిన నష్టం అంతా అయిపోయి అయ్యో అంటున్నాం. కరెక్ట్. సారీ మళ్ళీ నేను ట్రాక్ మారాను. వేణుగారి గురించి చెప్తున్నాం. వేణుగారు నిజంగా ఆ కష్టం నుంచి ఆ కసి, ఏదో సాధించాలని ఆ ఇష్టం, ఆ ప్యాషన్, అంత మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకోవడం. భగవంతుడు దేనికైనా నిజంగా చెప్తున్నాను అంటే నేను ఏదో దేవుడిని ఏదో రోజు పూజ చేసేస్తానని కాదు, నేను ఖచ్చితంగా దేవుడిని నమ్ముతాను. అంటే మీన్స్ ఒక ప్రకృతిలో ఒక శక్తి మనకు అదే మనల్ని నడిపిస్తుందని అయితే నేను నమ్ముతాను. ఆయన ఖచ్చితంగా కష్టపడ్డాడు కాబట్టి ఆయనతో పాటు ఇంతమందికి బలగంలో చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు వర్క్ బిజీనే ఉన్నారు. నాకు మంచి పేరు వచ్చింది, ఆర్టిస్టులు అందరికీ మంచి పేరు వచ్చింది, మా అన్నయ్య క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది, మా హస్బెండ్ క్యారెక్టర్ ఆల్రెడీ కొంచెం అప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన బిజీ, అందరికీ పర్ఫార్మెన్స్కి స్క్రీన్ దొరికింది. కరెక్ట్. ఏదో మేము కూడా చేసామన్న ఒక హ్యాపీనెస్, అంత బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరికి ఆ సినిమా మంచి జరిగింది. దాంతోపాటు చాలామంది రియలైజ్ అయ్యారు ఏం మిస్ అవుతున్నాం మన లైఫ్లో, ఏం మిస్ అయ్యాం. ఒక ఫ్యామిలీలో పెరిగాము, చిన్నప్పుడు అందరూ ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళే, సొసైటీలో ఇప్పుడు అంత చిన్న చిన్న ఊర్లే, పల్లెటూర్లే, సిటీలు అయ్యాయి, టౌన్లు అయ్యాయి, సిటీస్ అయ్యాయి, అన్నీ అయ్యాయి. కానీ ఆ వాసన, మట్టి వాసన ఒక్కసారి అందరినీ గుర్తు చేసింది. సరే అమ్మ, నాన్న, అమ్మమ్మ, అక్క చెల్లెళ్ళు,
అత్తమామలు, ప్రేమలు, అభిమానాలు పంచుకుంటే పెరుగుతాయి, అవును తుంచుకుంటే తరుగుతాయని చాలా అవును. చాలా మంచి మెసేజ్ మూవీ. ఈ 2 ప్రశ్నలతో ముగిస్తాను, ఎందుకంటే నీకు అనదర్ ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి, అక్కడ నేను ఇంటర్వ్యూ చేసేది కూడా నాకు ఫ్రెండ్ కాబట్టి. సో ఈ అండర్స్టాండింగ్లో వెళ్దాం. యు ఆర్ సచ్ ఏ వెరీ లవబుల్ పర్సన్. థ్యాంక్ యూ. అందరినీ ప్రేమిస్తావు, ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ నాకు తెలుసు. సో ఈ 2 విషయాల గురించి నీతో మాట్లాడాలి. నీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే మన ఫ్యామిలీలో కూడా మనము అంత ఫ్రీగా చెప్పుకోలేని విషయాలు ఈజీగా చెప్పుకోగలిగింది ఫ్రెండ్షిప్. మన మనసు విప్పి స్వచ్ఛంగా ఉండగలిగేది 100% ఫ్రెండ్తోనే. ఒక్కొక్కసారి ఇప్పుడు ఫ్రెండ్తో మనం మిస్ అయిపోతాము అనేది చాలా తక్కువ, లవ్తో మిస్ అయిపోతాం అనేది భయాలు ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. ఎందుకంటే లవ్ని మనం పొసెసివ్గా ఫీల్ అవుతాం. అవును. ఎక్కడ ఇది మనకి దూరం అయిపోతే మనం ఏమైపోతాము అని. ఫ్రెండ్షిప్ అలా కాదు, చాలా చాలా స్వచ్ఛంగా. మనం దొంగ అయితే దొంగనే చెప్పేస్తాం. అవును. నేను దొంగతనం చేసేసాను రా, పొరపాటు అయిపోయింది అంటే అయ్యో అలా ఎలా చేసావు, ఎట్లా చేద్దాము, ఇట్లా అవునా, లేదంటే వింటాడు, గమ్మునైనా ఉంటాడు. అవును. మనం చెప్పేది అందులోంచి బయటపడడానికి ఏదైనా సలహా సహాయం చేస్తాడు. చాలా వాల్యుబుల్ థింగ్ రా. మంచి ఫ్రెండ్ దొరకడం అనేది చాలా కష్టం, చాలా అదృష్టం. అవును. దొరకకపోతే మనం ఏం చేయలేము. చాలా కష్టంట, చాలా అదృష్టంట, మొత్తానికి అలా ముగించేందా అంతే. మంచి ఫ్రెండ్ దొరకడం అనేది అదృష్టమేరా. అవును. అంత ఇప్పుడు నాకు ఈజీయా? దొరికావు, మనం మాట్లాడుకుంటాము, చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు అంటే నమ్మకం. ఫ్రెండ్షిప్ ఓకే, కరెక్ట్ పాయింట్, నమ్మకం. అవును. నా ఫ్రెండ్, మనం ఎక్కడో పుట్టాం, వాళ్ళు ఎక్కడో పుట్టారు, ఎక్కడో ఏదో ఒక ఫీలింగ్లో మన మాటలో మన ప్రవర్తన ఏదో సోల్స్ అలా కనెక్ట్ అయి ఉంటాయి. ఫ్రెండ్షిప్ చాలా వాల్యుబుల్ రా. మోసం చేయకూడదు, ఒకరినొకరు ఎప్పుడు మోసం చేసుకోకూడదు. మోసం అనేది ఉంది అంటే అది ఫ్రెండే కాదు. ట్రూ. ఇంకా అటువంటి వాళ్ళని మనం ఫ్రెండ్ అని చెప్పడం కూడా వేస్ట్, వాళ్ళతో మనం అంత షేరింగ్ చేసుకోవడం కూడా. ఇప్పుడు అందరినీ నమ్మేసి నువ్వు నా ఫ్రెండ్ అంటే ఎంతమంది ఉంటారు? అదే కదా, ఒక మనిషికి ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? అందరూ ఫ్రెండ్స్ అయిపోతారా? నాకెందుకు మరి అంతమంది ఫ్రెండ్స్ లేరు? నాకు కూడా లేరు బాబా. ఫ్రెండ్స్ అంటే అందరూ సరదాగా మాట్లాడుకునే ఫ్రెండ్స్ వేరు. అవును. నిజమైన ఒక ఫ్రెండ్ ఒక్కరు ఇద్దరు కంటే అది చాలా కష్టం, చాలా కష్టం. మామూలుగా అందరూ ఫ్రెండ్సే. అవును. అలాంటి ఫ్రెండ్షిప్ నిజంగా నీ మనసుని అర్థం చేసుకుని నిన్నుగా గుర్తించిన వ్యక్తి దొరికితే మాత్రం 100% వదులుకోకూడదు. ట్రూ. నెక్స్ట్ లవ్ అన్నావు. లవ్ అనేది సచ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అది అంత ఈజీగా రాదు, వచ్చింది అంటే నమ్మద్దు. లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. అది హానెస్ట్గా ఇక్కడ నుంచి నువ్వు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనల్ని కన్న అమ్మకు కూడా ఆమె మనల్ని కనింది కాబట్టి, పాలిచ్చి పెంచింది కాబట్టి మన అభివృద్ధి కోరుకుంటుంది. లవ్ అనేది ఏంటి, ఎవరో ఎక్కడో ఆ ఎమోషను, ఆ ఎఫెక్షన్ కలిగింది, అది నువ్వు ప్రాణం పోయేంత వరకు నిన్ను క్యారీ చేస్తూనే ఉంటుంది. లవ్ ప్రతి నిమిషానికి మారిపోయేది కాదు. ఏదో గిఫ్ట్లతోనో, కాస్ట్లీ గిఫ్ట్స్తోనో, లేదంటే ఏదో నీకు ఏదో చేశారని వచ్చేది కాదు. అది ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ డిఫరెంట్. అది అయిన వాళ్ళకే తెలుస్తుంది. అలా అయినప్పుడు అది స్వచ్ఛమైన ప్రేమ అయినప్పుడు ఇంకేం కోరుకోదు. ఎదుటి మనిషి ఎంత మూర్ఖుడైనా, పిచ్చోడైనా, అమాయకుడైనా, ఏదైనా ఆ ఫీలింగ్ అయితే అబద్ధం కాదు కదా. ఆ ఫీలింగ్ మనకు వచ్చిందంటే మనంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు. కరెక్ట్. అదే ఒక సినిమాలో చెప్తారు కదా, లవ్ మనమే అప్పర్ హ్యాండ్, మనం లవ్ ఇచ్చేవాళ్ళము అని. అలాంటి ఒక స్వచ్ఛమైన లవ్ మనం నిజంగా ఎప్పుడైనా మనం ఫీల్ అయినప్పుడు, నిజమే, మనం ఇచ్చేవాళ్ళమే కానీ మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరనే చెప్పుకోవాలి. అంజలి అంతే అంతే, అబ్సల్యూట్లీ. అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నిజంగా బ్యూటిఫుల్ థింగ్. ట్రూ. లవ్ ఇస్ మోస్ట్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఆ లవ్ అనేది ఉంది కాబట్టి ఈ సమాజం ఉంది, ఈ సృష్టి ఉంది. లవ్ అనేది లేకపోతే ఎక్కడి నుంచి ఉంది? నిజం నిజం. దాని గురించి మనం ఏం చెప్తాం, ఎంత చెప్పినా తక్కువే. ట్రూ. ఎవరి పర్సెప్షన్లో వాళ్ళకి అది గొప్ప విషయమే. కానీ ఇంకా ఎన్నో మంచి క్యారెక్టర్స్ రావాలి రూపమ్మా నీకు, ఇంకా ఎన్నో మంచి పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలి. మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియో నుంచి మా టీం, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. చాలా హ్యాపీ నీతో మళ్ళీ ఇలా ఇంటర్వ్యూలో కలవడం. మనం బయట కలుస్తూనే ఉంటాం, ఇలా కూర్చుని ఇంత మంచి విషయాలు మాట్లాడుకోవడం. మనస్ఫూర్తిగా ప్రేక్షకులకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా బలగం అనే సినిమాని మీరు ఆదరించిన విధానం. ఇంకొకటి, బలగం వేణుగారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నాకు ఈ అవార్డుకి మీరే కారణం. థ్యాంక్స్ అ లాట్. హ్యాపీ. డైరెక్టర్స్ అందరూ. ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు ఏమీ తెలీదు,
మూవీస్ చూస్తూ పెరిగాను కానీ మూవీ వెనకాల 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. అలాంటి నేను ఈరోజు ఇలా కూర్చుని ఇంతమందికి దగ్గర అయి మాట్లాడుతున్నానంటే దానికి కారణం నా ప్రతి ఒక్క డైరెక్టర్ నాకు ఎప్పుడైతే చిన్న చిన్న అవకాశాలు ఇస్తూ నన్ను ఇలా ముందుకు నడిపించారో, ఒక్కొక్క స్టెప్ ఎక్కించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు, నా కళల ప్రపంచానికి చేరువ చేస్తున్నారు ఆ డైరెక్టర్స్, ప్రతి ఒక్క డైరెక్టర్కి, హరీష్ శంకర్ గారు కానీ, బోయపాటి గారు కానీ, అందరికీ ప్రతి ఒక్క డైరెక్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అ లాట్.